హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏ ఏ జిల్లాలలో భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, వెదర్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమంగా పయనించి పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. ఇది రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసరాల వైపు రానుంది. ఈ నెల 29వ తేదీన తూర్పు మధ్య ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈరోజు 3 రోజుల పాటు ఈ యొక్క వాతావరణ ప్రభావంతో అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ నెలలో ఇప్పటి వరకు 3 అల్పపీడనాలు వచ్చిన కోస్తా ఆంధ్రపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆగస్టు తొలి వారంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తాలో పెద్దగా వర్షాలు కురవలేదు. గత వారం బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో వాయుగుణంగా మారింది. తాజాగా మొన్న బంగ్లాదేశ్లో మరో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కొనసాగుతుంది. గత వారం రోజుల్లో వచ్చిన 2 అల్పపీడనాల ప్రభావం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశాలకే పరిమితమైందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత నెల నుంచి వర్షాలు కురిసిన మనకు ఈ యొక్క వర్షాలు సరిగా కురవలేదని, కోస్తా ప్రాంతాలలో అలాగే గోదావరి జిల్లాలలో వర్షాలు కురుస్తాయి తప్ప పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ వైపు వెళితే మాత్రం కోస్తా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రానున్నటువంటి రుతుపవన ధ్వని ప్రభావంతో గత 15 రోజుల నుంచి జార్ఖండ్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించడం, ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనాలు బంగ్లాదేశ్ని ఆనుకుని ఏర్పడడంతో కోస్తా ప్రాంతాలలో వర్షభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. గడిచిన 3 వారాల నుంచి వర్షాలు విస్తారంగా లేకపోవడంతో ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్ పంటలకు ఇబ్బంది వచ్చిందన్నారు. అనేక చోట్ల చెరువులు ఇంకా నిండలేదని, కాలువల కింద మాత్రమే ఈ యొక్క వరి నాట్లు పడ్డాయని, మెట్ట ప్రాంతాలకు తీవ్ర ఇబ్బంది వచ్చిందని తెలిపారు. అదేవిధంగా ఈ యొక్క రానున్నటువంటి 48 గంటల్లో రాష్ట్రంలో భారతదేశం మీదుగా అరేబియా సముద్రం నుంచి రుతుపవన గాలులు దక్షిణ భారతదేశం వైపు వీస్తుండడంతో 2 రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్లో ఉన్న అల్పపీడనం 48 గంటల్లో ఉత్తర ఒడిశా వైపు రానున్నందున ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వచ్చే నెలలో 4-5 తేదీల వరకు వర్షాలు కొనసాగుతాయని చెబుతున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనాల మేరకు వర్షాలు కురవడం లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ప్రకటించారు. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మనకు ఈ రోజు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. ముఖ్యంగా హైదరాబాద్తో సహా పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.